వయసు నుంచోండి. అంటే పొట్టిగా ఉన్నోళ్ళు ముందుకి, పొడుగ్గా ఉన్నోళ్ళు వెనక్కి. కమాన్ ఫాస్ట్. గడ్డం గీసుకొచ్చి గదం వేస్తే భయపడతాం అనుకున్నావు. పని చూసుకొని పో మాస్టర్. కొంచెమైనా భయపడినట్టు నటించండి రా పాపవరా మాస్టర్. ఇంకొకసారి చెప్తున్నా, అందరూ హైట్ వయసు నుంచోండి. చూడు మాస్టర్, ఎత్తుతో మమ్మల్ని మ్యాచ్ చేయలేవు, సత్తాతో కావాలంటే మ్యాచ్ చేయొచ్చు. ఇదిగో దున్నపోతలా ఉన్నాడే, పిక్ పాకెట్ కేసు, పులిహారగాడు. కానీ మన స్విచ్ బుడ్డి మర్డర్ కేసు వేసుకొచ్చిండు. లెవెల్ ఈడక దిద్దులో నీ పోటీగాడు. పేరేంటి? నిన్నేరా అడిగేది, నీ పేరేంటి? మాస్టర్ మీద చెయ్యకూడదు తెలుసుగా. సార్, పోరగాళ్ళ మీద చెయ్యనీకి లేదు, రూల్స్. పోరగాళ్ళని గిట్ట కొట్టినావనుకో ఇరుక్కుపోతాం మళ్ళా. సార్ కొత్త చొక్కాకి గంజి పెట్టుకొచ్చినాడు కదా, ఇంకా అందుకే. పిల్లల మీద చేసే భవానీగా మాస్టర్ మస్తు పరేషాన్ చేస్తుండు. వార్డులందరినీ కొట్టిండు. జైల్లో బీడీలే, గంజాలే, ఫోన్లే మొత్తం బంద్ చేసిండు. గాని ఏం చేద్దామన్నా? ఒక మాస్టర్ కి ఇంత ధైర్యం నుంచి వచ్చింది. ఏ మాస్టర్ సీన్ కొడుతున్నా, నా తల మీద చేయబట్టచ్చు. నా లీడర్ ఉల్లిగాడు ఉన్నాడు, ఆడిని గెలుకు చూద్దాం. ఒరే ఉల్లిగా చెప్పేది వినో, అటు వెళ్ళకు, నీ బ్లాక్ వెళ్ళు. నమస్తే అన్న. నమస్తే. ఎవడరా నెత్తిపైన చెయ్యేసేది? గిట్లనే జుట్టు ఉండాలని చట్టం ఉన్నదా? ఏ మాస్టర్, నీకు తెలుసా తెలియదా? నీ ఇష్టానికి అందరి నెత్తిపైన చేయి పెడతాను. మాస్టర్ రిస్పెక్ట్, మాస్టర్ మాస్టర్ రిస్పెక్ట్. నువ్వెవరి మీద చెయ్యేస్తున్నావో నీకు తెలియట్లేదు. వీడితో ఎందుకు పెట్టుకున్నావు? భయం వేస్తుంది. ఏదినా షార్ట్ కట్ చేయాలి. వెళ్ళొచ్చు. వారానికల్లా మళ్ళీ వరకొద్ది, వచ్చి గీకేసిపో, సరేనా? బాయ్ బంగారం. ఇంత చిన్న వయసులో ఈ నికోటిన్ మరకలేంటి జేడి? వాళ్ళ నోట్లో ఓ బడ్డీ కొట్టే ఉన్నట్టుంది. ఎనీవేస్, నువ్వు చెప్పిన ఆ 6 క్యావిటీ కలెక్ట్ చేశాను. ఎన్ని రోజులు అవుతుంది? 1 or 2 days లో చెప్పేస్తాను. థ్యాంక్స్ మధు. సగం గొరిగి నన్ను నించోపెట్టాడు. అవమానంగా ఉంది, మొండి ముడతా ఉన్నట్టుంది. నాకు వచ్చే కోపానికి వాడిని ఇప్పుడే నరికే అనిపిస్తోంది. దందాలో శత్రువులు రావడం పోవడం సహజమే. ఒక్కొక్కని కోసం పరేషాన్ అయితే మన జీవితం పాడైద్ది. గాని నెమ్మదిగా హ్యాండిల్ చేయి. ప్రశాంతత లేకుండా ఊరికెత్తించు. నిద్ర నీకు ఫుల్గా మెంటల్ టార్చర్ ఇవ్వు. నేను చూసుకుంటా, నువ్వు పెట్టే. కత్తి పెట్టాను. ఇది రోజు జరుగుతుంది. ఈ రోజు రాత్రి తప్పించుకుంటున్నావు. దమ్ముంటే అడ్డుకో. నా స్కూటర్లో పక్కనే పోతా ఉన్నా, కావాలని గుద్దినరా లేక తెలియక చేసిందని గా భగవంతుడికే తెలియాలా. నిన్ను రెచ్చగొడుతున్నారు తగ్గు. గప్పుడే కదా నీకు కోపం వచ్చి గా పోరగాళ్ళ మీద చేయి చేసుకుంటావు. గా కారణంతో నేను ఇక్కడి నుంచి పంపేందుకు ప్లాన్ చేస్తున్నాను. దయచేసి కోపడక తగ్గు. కాలేగా విరిగింది, చేతులు బానే ఉన్నాయిగా. సారీరా, నేనేమీ చేయలేకపోయాను. సరే పోన్లే సార్, అయినా మీరేం చేస్తారు? నా భయం ఏంటంటే పెద్ద పోర్లు కబడ్డీ కోట్ గీస్తుండ్రు, గా దున్నపోతులతోని మమ్మల్ని ఆడమంటుండ్రు. ఒకవేళ ఓడినమే అనుకో, ఈ నెల మొత్తం బాంచలమే. బాంచన్లంటే? గదేందంటే పనోళ్ళు లెక్క, కూలీలు లెక్క, కాలు కింద చెప్పులు లెక్క పడి ఉండాలి. నేను ఎట్లయినా ఓడిపోతా. ముందే నేను బాంచనైతా అంటే ఇచ్చి పెట్టట్లేదు మాస్టర్. గళ్ళ మీద సాడీలు చెప్పినా కదా, గా కోపంతోనే నేను నాటకు పిలిచి రేజీనికి ప్లాన్ చేసిండ్రు మాస్టర్. రారా, ఇటు చూడు, ఇటు చూడరా. నిన్నేరా. నువ్వు వస్తావా, నన్ను అక్కడికి రమ్మంటావా? కొడితే కలిగే నొప్పి కంటే భయంతో కలిగే నొప్పేరా పెద్దది. ధైర్యంగా వెళ్ళరా. ఏంటో వెళ్ళి చూడు. దసనా అదిగా వస్తున్నాడు. చెప్పు మధు. ఇక్కడ జరిగేదంతా వెళ్ళి మాస్టర్కి మోసావు కదా, ఇప్పుడు రారా. రేయ్ నా కెరికెరా, వాళ్ళ మీతో కబడ్డీ ఆడితే ఓడిపోతారనే భయంతో ఆడిస్తే ఇరిసినారు కదరా. ఆడుంటే ఏంటి, ఇరగదీసేవాడా? అవును బే, ఆడుంటే ఇరగ తీసేటోడు. సరేరా,
ఇక్కడున్నోళ్ళలో నువ్వు ఎవరినైనా పిలుచుకో. ఎవరినైనా పిలుస్తా, మళ్ళీ మాట మార్చకూడదు. పిలువురా. ఈ రోజు నీ మొక్కలు ఇరక్కొట్టకుండా వదా. మా చెప్పు మధు. రిజల్ట్స్ చెక్ చేశాను. ఆ 6 వయసు కన్ఫామ్ గా 20 పైనే. ఏ మాస్టర్, కనీసం ఈ ఆట పేరైనా తెలుసా నీకు? ఇది క్రికెట్ ఫుట్బాల్ కాదు. గొక్క వదలకుండా కూతబెట్టాలి, తెలుసుగా. ఇక్కడ రూల్సే వేరు. ముట్టుకుని పారిపోవడం కాదు, బయటకు విసిరి పడేయాలి. ఏంటి, వస్తావా? రారా. మాస్టర్, ఏంట్రా? ఇదంతా చెప్పొచ్చా? కెమెరా ఉన్నది కదా. చెప్పు చెప్పు, పర్లేదు. చెప్తాను మాస్టర్. నేను పుట్టినప్పుడే మా అమ్మ పోయింది. ఎదురింట్లో అక్కనే నన్ను సాకింది. ఆ అక్కనే పడుకోనికి రమ్మండు నా బాబు. గందుకే రోకల్ బండతో గాడిని కొట్టి చంపిన. వెంటనే పోలీసులు పట్టుకుని లోపలేసిర్రు. గప్పుడే దాసన్న కండ్లల్లో పడిన. అప్పటి సంధి గా దాసన్న చెప్పిందే నేను వినాల. దాసన్ వస్తాడు, ఎవరెవరు మాలో మత్తు బానిస చూస్తాడు. పౌడరు, మందు, గంజాయి ఎర్ర చెప్తాడు. ఇక్కడ ఎవరు భవానీని చూశారు? భవానీ ఏడు విన్నట్టుంది పేరు. మాస్టర్, దాని పేరు విన్నాం గాని ఎవరైనా చూడలే మాస్టర్. ఇక్కడ దాసన్న చెప్పినట్టే మేము చేయాలి. ఇక్కడ దాసన్నే కింగు. అవును మాస్టర్, సరెండర్ అవ్వమంటే కళ్ళు మూసుకుని అవ్వాలి, లేదంటే ఏలాడ తీసేస్తారు. మొన్నే 2 పిల్లల్ని ఏలాడ తీశారు, మీరు చూసారు కదా. మీ అందరికీ ఇంటికి వెళ్ళిపోవాలనుందా లేక సరెండర్ అవ్వాలనుందా? నువ్వు ఇక్కడికి వచ్చి 10 రోజులైంది. కొద్ది కొద్దిగా మేము మత్తుని మానేశాం. ఇప్పుడే మా చుట్టూ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలాగైనా కాపాడు మాస్టరు. నేను చెప్పినట్టు చేస్తే అందరూ మీ ఇళ్ళకి వెళ్ళి సంతోషంగా మీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. చేస్తారా? చేస్తాం. ఇక్కడ మీరు నాతో చెప్పినవన్నీ మిమ్మల్ని మ్యాజిస్ట్రేట్ ముందు నుంచో పెడితే చెప్తారా? సార్, పరోల్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. అంతవరకు ఈ వీడియో ఎవిడెన్స్ చారు దగ్గరే ఉంటుంది. మీరు చెప్పినప్పుడు మ్యాజిస్ట్రేట్ చేతికి అందుతుంది. మాస్టరా, మా నోరు గెలికి మా కాడి నుంచే మొత్తం కూపీ లాగినావు. అవును, నీ కథ చెప్పలేదే, చెప్పరాదే ఎందాం. రే అడగండి రా, నోట్లో పాన్ ఉందా ఏంటి? రే వద్దురా, చెప్తే వినండి. ఉండు, పిల్లలు ఆశపడుతున్నారుగా, చెప్తాను వినండి. అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను రా, ఫైనల్ ఇయర్ అనుకుంటా. అప్పుడు మా కాలేజీకి కొత్తగా ఓ టీచర్ వచ్చింది. ఆవిడ పేరు సితారా. దుంపదగా పడి చచ్చే తల్లవరా. ఆ అమ్మాయికి సడన్ గా యాక్సిడెంట్ అయింది. గతం అంతా మర్చిపోయింది. నేనెవరో కూడా తనకు గుర్తులేదు. మేము ప్రేమించుకున్నది మర్చిపోయింది. తన పెళ్లికి వెళ్ళి నేనే నా చేతో బొకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందిరా. ఆ తర్వాత రే, ఎందుకురా మీరందరూ ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అమ్మాయికి గతం ఏమి జ్ఞాపకం లేదురా. మాస్టర్, గా టీచర్ ఈ అక్కే కదా. రే, ఈ అక్క ఇప్పుడు పనిచేస్తున్న టీచర్ రా. ఆ అక్క నేను కాలేజ్ చదివేటప్పుడు ప్రేమం సితారా టీచర్. ఏరా, నువ్వు లవ్ స్టోరీ సినిమాలు చూడవా? మనకి లవ్ స్టోరీ సెట్ అవ్వ, అందుకని మనం చూడం. సరే సరే, టైం అవుతోంది, అందరూ బయలుదేరండి. రేపొద్దునే అందరూ క్లాస్కి వచ్చేయండి. ఇంకా ఎన్నాళ్ళని మీ పాస్ట్ లైఫ్ గురించి అడిగితే ఇలా సినిమా కథలు చెప్పి మిమ్మల్ని మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేస్తారు. ఏదండి సినిమా స్టోరీ? యాక్ట్ చేయకండి. మీరు అక్కడ చెప్పింది ప్రేమం కదా. అమ్మని అప్పుడే సినిమా తీసి పారేశారా? నా పర్మిషన్ లేకుండా నా స్టోరీ తీసారా? సరే ఓకే, ఇప్పుడు మీకు ఏం తెలియాలి అడగండి. అసలు మీరు ఎందుకు తాగడం మొదలు పెట్టారు? తాగడానికి అందరికీ ఒక కారణం ఉంటుందండి. ఇప్పుడు ఎందుకు అది? ఇప్పుడు నేను ఎందుకు తాగుతున్నానని చెప్పానంటే అదే కారణంతో మనము తాగొచ్చని ఇంకో 4 తాగడం మొదలెడతారు. అవసరం అది? తప్పు కదా? సరే 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 ఓకే. ఇప్పుడు నేను ఎందుకు తాగానని చెప్పను కానీ ఎందుకు మానేశానో చెప్తాను. చెప్పనా? జస్ట్ గ్రూప్ లైక్ వైల్డ్ ట్రీ. ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత ఓ ప్రొఫెసర్ని కలిశాడు. ఆయన చూపించిన ప్రేమ అభిమానం వాడి జీవితాన్ని మార్చేసింది. ప్రొఫెసర్ విశ్వం. బట్ అన్ఫార్చునేట్లీ హ్యాడ్ హెల్త్ ఇష్యూ. ట్రీట్మెంట్కి వెళ్ళిన చోట దట్ రియల్లీ షాటర్డ్ చేడి. అప్పటి నుంచి సరిగా నిద్రపోడు. దాట్ నేను
మ్యాజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళే దారిలో తెరవడం మొదలు పెట్టారు. ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. చారు భయపడుకో, నేను మన కురాళ్ళు పంపిస్తాను. నువ్వు అక్కడ ఏదైనా షాప్ లోపలికి వెళ్ళు, షాప్ లోపలికి వెళ్ళు. తప్పకుండా. కాల్ చేసినందుకు థ్యాంక్స్ రాఘవ గారు. ఎల్బీ నగర్ నుండి కాల్ చేసిన రాఘవ షాప్ లోపలికి వచ్చాను. స్పీకర్ ఆన్ లో పెట్టు. ఏం కావాలమ్మా నీకు? అన్నా ఒక నిమిషం, నేను చెప్పేది విను. కాసేపు ఆ అమ్మాయిని దాచిపెడితే చాలు, నేను మా వాళ్ళని పంపిస్తాను ప్లీజ్. సార్ ఇది వ్యాపారం చేసుకునే చోటు, మాకు ఈ గొడవలు తెల్లమ్మా. నువ్వు కుర్రాడివేగా, ధైర్యంగా మాట్లాడచ్చుగా. బాబు నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. థ్యాంక్స్ అండి. ఇదిగో పాప ఇలా ఇక్కడికి అమ్మాయి వచ్చిందా? మాస్టర్ చూడండి మాస్టర్, నన్ను లేరు, అక్కడ ఎవరు లేరండి. బాబు అటక్కడికి నిన్నే ఎవరు లేరని చెప్తున్నాడుగా. నువ్వుగా ఇచ్చేస్తే నొప్పి తెలియకుండా చంపుతా. నేను తీసుకున్నాననుకో ముక్కలు ముక్కలుగా నరుకుతా. మాస్టర్ గేట్ నేడు చూసినట్టుంది. అక్క